హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో వచ్చేసి మిలియనరీ ట్రాక్ నుంచి మనకి మనీ ఎలా వస్తాయి అని దాని గురించి మాట్లాడదాం. సో నేను చాలా వీడియోస్లో చెప్పాను మిలియనరీ ట్రాక్ నుంచి మనీ ఎలా వస్తాయి అనేది, కానీ మీకు అర్థం కాలేనట్టుంది. సో చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు, మళ్ళీ మెసేజెస్ చేస్తున్నారు. సో ఎలా ఏం చేయాలని. సో ఈ వీడియోలో నేను దాని గురించి చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మిలియనరీ ట్రాక్ వల్ల మనకి ఒక అడ్వాంటేజ్ ఉంది. సో ఆ అడ్వాంటేజ్ ఏందనేది కూడా నేను చెప్తాను. సో వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి మిలియనరీ ట్రాక్ వెబ్సైట్ ఉంది కదా. సో ఈ వెబ్సైట్లో మనకి మనీ రావాలంటే ఓన్లీ రిఫరల్స్ ద్వారానే వస్తాయి. అర్థమైంది కదా, ఓన్లీ రిఫరల్స్ ద్వారానే వస్తాయి. సో చాలామంది ఏమంటున్నారంటే, బ్రో ఇప్పుడు లోపల ఒక 2-3 అవర్స్ వర్క్ చేస్తే మనకి మనీ వస్తుంది అంటున్నారు కదా. సో మా వర్క్ ఎలా ఉంటుంది లోపల అంటే, వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే, ఇప్పుడు ఈ మిలియనరీ ట్రాక్ వెబ్సైట్లో జస్ట్ అంటే వాళ్ళు వర్క్ అంటే ఈ క్యాప్చా టైపింగ్ కానీ, లేకపోతే వీడియోస్ చూడటం కానీ, వీడియోస్ చూస్తే ఇట్లా మనీ వస్తాయి అట్లాంటి వర్క్ చేయటం అనుకుంటున్నారు. సో అలాంటిది కాదు. ఈ దీంట్లో మనీ రావాలంటే మీరు రిఫరల్స్ ద్వారానే రావాలి. సో అంతకు మించి వేరే మార్గం లేదు. సో మరి రిఫరల్స్ అంటే అందరు భయపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫరల్స్ అంటే మా ఫ్రెండ్స్కో, ముగ్గురుకో, నలుగురికో రిఫర్ చేస్తాం, తర్వాత మనకి మనీ రావు కదా అని. సో దీంట్లో వచ్చేసరికి ఇక్కడ మీరు కోర్సెస్ గమనిస్తున్నారు కదా. సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీ, డిజిటల్ మార్కెటింగ్ మాస్టరీ, ఆన్లైన్ మాస్టరీ, ఫైనాన్స్ మాస్టరీ, డేటా సైన్స్, పర్సనల్ బ్రాండింగ్, ఇవన్నీ. సో వీళ్ళు కోర్సెస్లో ఏం చెప్తారంటే, మీకు ఆన్లైన్ నుంచి, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాదు, ఆన్లైన్ నుంచి మనీ ఎలా ఎర్న్ చేయాలి అని చెప్పి మీకు నేర్పిస్తారు. సో దాంట్లో కొన్ని టూల్స్ ఉంటాయి, ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కానీ, లేకపోతే క్యాన్వా అని కొన్ని ప్రొఫైల్ బిల్డ్ చేసుకునేవి కానీ. సో వాటి గురించి మీకు చెప్తారు. సో వాటిని ఏంటంటే మీరు ఇంప్లిమెంట్ చేస్తే, అంటే వాళ్ళు చెప్పినట్టు మీరు కనుక చేస్తే మీకు మనీ వస్తాయి. సో ఇప్పుడు ఈ కోర్సెస్ ఉన్నాయి కదా, ఈ కోర్సెస్లో మీకు ఇప్పుడు సపోజ్ ఈ పర్సనల్ బ్రాండింగ్ అనేది ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేస్తే చూసారు కదా, ఇక్కడ 2 కోర్సులు వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, క్యాన్వా. సో ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో మీరు కనుక ఇక్కడ గమనిస్తే, మీరు ఇక్కడ పక్కన చూసుకుంటే వీడియో లెక్చర్ వీడియో అని చెప్పి ఇట్లా కొన్ని ఒక 10 వీడియోస్ దాకా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే, బేసిక్ రూల్స్ యూ మస్ట్ నో, ఇంట్రో, హౌ టు సెలెక్ట్ యువర్ నిచ్, హౌ టు బిల్డ్ ప్రొఫైల్ దట్ జనరేట్ ఫాలోవర్స్, కంప్లీట్ గైడ్. సో ఇక్కడ మీరు ఈ టైటిల్స్ కనుక గమనిస్తే, ఇవేంటంటే మన ప్రొఫైల్ని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా ఫాలోవర్స్ని మన దగ్గరికి తెప్పించుకున్న వాళ్ళని మనం ఎలా జాయిన్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హౌ టు డూ హ్యాష్ రీసెర్చ్, కంప్లీట్ గైడ్. సో మనం ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ మనం ఏదైనా అప్లోడ్ చేసేటప్పుడు ఆ హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఎలా ఇవ్వాలి, సో మొత్తం డీటెయిల్గా చెప్తారనమాట వీళ్ళు. సో వీళ్ళు చెప్పిన వాటిని మనం ఇంప్లిమెంట్ కనుక చేస్తే మనకి మనీ వస్తాయి. సో వీళ్ళు ఎలా చెప్తారంటే, ఆన్లైన్ నుంచి ఎలా రాబట్టుకోవాలి జనాల్ని, వాళ్ళని మనం ఎలా జాయిన్ చేయించాలి అనే దాని గురించి చెప్తారు. సో మీరు ఇందాక చెప్పా కదా, రిఫరల్స్ అంటే భయపడుతున్నారు. రిఫరల్స్ అంటే ఒక 10 మందిని జాయిన్ చేపిస్తాం, మా ఫ్రెండ్స్ని అంతకు మించి జాయిన్ చేపిలేం, తర్వాత మనీ రావు కదా, మేము ఇది జాయిన్ అయినా వేస్ట్ అని చెప్పి అనుకుంటారు. సో వీళ్ళు చెప్పే కోర్సుల ద్వారా ఏంటంటే మీకు ఆన్లైన్ నుంచి వస్తాయి. ఆన్లైన్ నుంచి రావడం అంటే, ఇప్పుడు ఒక యూట్యూబే తీసుకుందాం మనం, రోజుకి కొన్ని లక్షల్లో, కోట్లలో చూస్తారు వీడియోస్. సో అప్లోడింగ్ చేసేవి కూడా అంతే ఉంటాయి, కొన్ని వేలల్లో, లక్షల్లో ఉంటాయి. సో అంతమంది వీడియోస్ యూట్యూబ్లో చూస్తున్నప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది మనీ ఎర్న్ చేయాలని. సో వాళ్ళు ఏంటంటే, ఎప్పుడైతే మన వీడియో వాళ్ళు కనుక చూస్తే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయితే మనం దీని గురించి ఇలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, వాళ్ళని కనుక జాయిన్ చేయించగలిగితే మనకి మనీ వస్తాయి. అండ్ ఇంకోటి వచ్చేసరికి, ఈ ఆన్లైన్ కాబట్టి మనకి ఇంతవరకే మన మనీ ఎర్న్ చేస్తాం అనేది ఉండదు. సో ఇది ఎక్కడ దాకైనా మనం ఎర్న్ చేసుకోవచ్చు. మనం ఎంతమందికి మన ప్రొఫైల్ని కనుక రీచ్ చేయగలిగితే అంత మనీ అనేది మనకు వస్తాయి. సో ఎక్కువ మందికి మనం ఎలా రీచ్ చేస్తామంటే, సో ఇప్పుడు మనం యూట్యూబే తీసుకుందాం. యూట్యూబ్లో మనం డైలీ కంటెంట్ అనేది పోస్ట్ చేస్తున్నాం. సో దీని గురించి, మిలియనరీ ట్రాక్ గురించి కొన్ని కంటెంట్స్ క్రియేట్ చేసి వీడియో టైప్లో మనం పోస్ట్ చేస్తున్నాం. ఇట్లా పోస్ట్ చేసినప్పుడు ఏంటంటే, ఫస్ట్ స్టార్టింగ్ మనకి వ్యూస్ కొన్ని రావు. మీరు కనుక గమనిస్తే, స్టార్టింగ్ క్రియేట్ చేసిన ఛానల్స్కి ఎటువంటి వ్యూస్ రావు. అదే మీరు కనుక గమనిస్తే, కొంతమందికి 1,00,000 సబ్స్క్రైబర్లు అట్లా ఉన్నారనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కంటిన్యూస్గా డైలీ ఏదో ఒక వీడియో
ఏదో ఒక వీడియో రిలీజ్ చేస్తారు. సో రిలీజ్ చేసడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా యూట్యూబే వాళ్ళని పుష్ చేస్తుంది అనమాట. అంటే వాళ్ళ వీడియోసే ఫస్ట్ చూపించేలాగా, ఎవరైనా వీడియోస్ సెట్ చేస్తున్నప్పుడు ఆ వాళ్ళ వీడియోనే ఫస్ట్ వచ్చేలాగా ఇలా చేస్తుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళకి వ్యూస్ వస్తే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ వస్తారు. సో అట్లా మనం చాలా మంది దగ్గరికి తీసుకెళ్ళాలంటే మనం డైలీ కంటెంట్ అనేది పోస్ట్ చేస్తూ ఉండాలి. సో ఇది ఓవర్ నైట్లో సక్సెస్ వచ్చేది కాదు. సో దీనికోసం కష్టపడాల్సి ఉంటుంది, కొంచెం కొన్ని రోజుల వరకే కష్టపడాల్సి ఉంటుంది. సో దీనిలో రెండోది ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈ మిలియనీర్ ట్రాక్లో మీరు ఒక 15 మందిని 20 మందిని జాయిన్ చేపిస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు ఆ మనీ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. సో ఈ 15 మంది 20 మంది ఎలా ఉండాలంటే, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉండాలంటే వాళ్ళ ఇంట్రెస్ట్తో వేరే వాళ్ళని జాయిన్ చేయించేలాగా ఉండాలి. సో ఎందుకంటే వాళ్ళు జాయిన్ చేయించే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనకు కమిషన్ వస్తుంది. సో అర్థమైంది కదా. నేను ఒకసారి ఒక హైరార్కీ లాగా చెప్తా ఒక వీడియో చేశాను, అది ఒకసారి డిస్క్రిప్షన్లో కానీ మన ఛానల్లో కానీ ఉంటుంది, ఒకసారి చూడండి. మన కింద జాయిన్ అయ్యే వాళ్ళు వేరే వాళ్ళని జాయిన్ చేస్తే మనకి మనీ అనేది వస్తుంది. సో అట్లా ఈ 15-20 మంది రోజు ఒకరిని జాయిన్ చేయించినా చాలు, మీకు దగ్గర దగ్గర 2000 దాకా వస్తాయి రోజుకి, మీరు ఏం చేయకుండానే. అది సో నేను ఏం చెప్తున్నానో మీకు కనుక అర్థమైతే మీరు ఖచ్చితంగా ఈ మిలియనీర్ ట్రాక్లో దిగుతారు, దిగి మీరు ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇంకో విషయం నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు మిలియనీర్ ట్రాక్లో రెండో రకంగా మనీ ఎలా వస్తాయి అనేది నేను చెప్తాను. సో ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ క్రియేటర్ యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేశాను. మీరు ఇక్కడ కనుక గమనిస్తే నాకు వచ్చేసి 126 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇట్లా నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, బాగానే ఉంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఎర్న్ అని ఇంకో ఆప్షన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇదేంటంటే ఇది యూట్యూబ్ వాడు ఇచ్చే డబ్బులు అనమాట. ఓకేనా, ఎప్పుడు ఇస్తాడో చూడండి ఒకసారి. ఇక్కడ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు మనకి 1000 మంది రావాలి. ఒక 1000 మంది వస్తే యూట్యూబ్ వాడు ఆటోమేటిక్గా మనకి మనీ ఇస్తాడు. ఆ 1000 మంది రావడమే కాకుండా ఇంకోటి మనకి వాచ్ అవర్స్ అని ఉంటుంది. సో మన వీడియోస్ని ఎంతసేపు జనాలు చూశారనే దాని మీద బేస్ చేసుకొని ఈ వాచ్ అవర్స్ అనేది కౌంట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 4000 వాచ్ అవర్స్ వస్తే మనకి ఆటోమేటిక్గా మనీ వస్తాయి. సో ఇక్కడ చూడండి, అండ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు కదా, అంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అండ్ 4000 వాచ్ అవర్స్ రావాలి. లేదా ఈ వాచ్ అవర్స్ కాకుండా మనకి ఇట్లా షార్ట్స్ ఉంటాయి కదా, ఈ షార్ట్ వ్యూస్ అవి వచ్చేసరికి ఒక 10 మిలియన్ రావాలి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి వచ్చి ఈ సబ్స్క్రైబర్స్ కనుక వస్తే మనకి ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేవాడే మనీ అనేది సెండ్ చేస్తాడనమాట. అంటే మనం యూట్యూబ్ నుంచి మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్పాను, మిలియనీర్ ట్రాక్లో ఇక్కడ చూడండి ఆ ఫ్లిప్ ప్యానల్ అని ఉంది కదా. సో దీనిలో డాష్ బోర్డ్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఇట్లా రైట్ సైడ్ యువర్ రీసెంట్ సేల్స్ అని ఉంది కదా. సో ఇట్లా మన దగ్గరికి వచ్చే వాళ్ళని మనం జాయిన్ చేపిస్తే మనకి ఇట్లా ఈ మిలియనీర్ ట్రాక్ నుంచి మనీ వస్తుంది. అది ఫస్ట్ పద్ధతి. సో సెకండ్ పద్ధతి ఏంటంటే, మనం ఏం చేస్తాం, ఈ మిలియనీర్ ట్రాక్ గురించి యూట్యూబ్లోనే పెడతాం. సో మిలియనీర్ ట్రాక్ అనేది ఇలా ఉంటుంది, దీంట్లో మనీ అనేది సంపాదించుకోవచ్చు అని చెప్పి మనం యూట్యూబ్లోనే పెడతాం. సో ఇప్పుడు ఈ యూట్యూబ్లో పెట్టడం ద్వారా ఫస్ట్ ఏంటంటే మనకి ఒకవేళ జనాలు మన దగ్గరికి వస్తే మనం జాయిన్ చేపిస్తే ఆటోమేటిక్గా మిలియనీర్ ట్రాక్లో మనీ వస్తాయి. రెండోది ఏంటంటే, ఆ వీడియోస్ కనుక వైరల్ అయ్యి చాలామంది సబ్స్క్రైబర్స్, ఇంతమంది సబ్స్క్రైబర్స్ 1000 సబ్స్క్రైబర్స్ వస్తే మనకి ఆటోమేటిక్గా యూట్యూబ్ కూడా మనీ ఇస్తాడు. సో ఇప్పుడు నేను చెప్పిన ఎన్ని రకాలు, 2 రకాలు. సో మీకు ఒకసారి పేమెంట్ ఇది యూట్యూబ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను చూడండి. నాకు ఇంకో ఛానల్ కూడా ఒకటి ఉంది. సో దాంట్లోది నేను ఎర్నింగ్ ప్రూఫ్ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, దీంట్లో ఎర్న్ అని క్లిక్ చేసినప్పుడు యూట్యూబ్ స్టూడియోలో ఇట్లా వస్తుంది, అంటే ఇది ఇంకా స్టార్ట్ కాలేదని. సో ఇప్పుడు నాకు ఇంకో ఛానల్ ఉంది, ఓపెన్ చేస్తున్నాను. స్విచ్ అకౌంట్. సో మీరు ఇక్కడ కనుక చూసుకుంటే ఇటు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ అనలిటిక్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది నా యూట్యూబ్ ఇన్కమ్ అనమాట. సో దీంట్లో నేను ఏం చేస్తానంటే, ఇక్కడ లాస్ట్ 28 డేస్ కాకుండా నా లైఫ్ టైం, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎంత మనీ వచ్చాయి అనేది నేను చూపిస్తాను. ఇక్కడ ఈ లైఫ్ టైం అనే దాని మీద క్లిక్ చేశాను. మీరు ఇక్కడ కనుక చూడండి, యువర్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని చెప్పేసరికి 40,000. సో 40,000 రూపీస్ నాకు యూట్యూబ్ నుంచి వచ్చాయి. నేను చెప్పా కదా
ఒకటి మనం మిలియనరీ ట్రాక్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. లేదా సెకండ్ వచ్చేసరికి యూట్యూబ్ కూడా మనకి మనీ అనేది పే చేస్తాడని. సో ఈ విధంగా మనం 2 రకాలుగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా చెప్పింది నేను చెప్పిందంతా మీకు అర్థమైతే గనక మీరు ఈ మిలియనరీ ట్రాక్‌లో దిగండి. ఒక పక్క మీరు మిలియనరీ ట్రాక్‌ని ఎర్న్ చేసినట్టుండిద్ది. రెండో పక్కన మీరు మీ యూట్యూబ్ ఛానెల్‌ని బిల్డ్ చేసినట్టుండిద్ది. సో మీరిట్లా ఒక 2 సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్‌ని మీరు జనరేట్ చేసినట్టే. సో మీరిట్లా ఖాళీగా ఉన్న టైంలో చేసుకోవచ్చు ఇది. మీకు కంప్లీట్‌గా దీని మీదే చేయాలని లేదు. సో కాబట్టి మీకు నా నెంబర్ డిస్‌ప్లే చేస్తాను. మీరు గనక ఇంట్రెస్ట్ ఉందంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మిమ్మల్ని ఇక్కడ ట్రైన్ చేస్తాను. మీరు జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో వేరే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి నన్ను కాంటాక్ట్ అవ్వడం అట్లా చేయొద్దు. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.